కల్లూరులో స్థానిక ఎస్ఐ గారిని మరి కొందరు మూకాలు వాళ్ళు కావాలని మరి మేడం గారితో పనిచేసుకునే సందర్భంలో తీసుకోవాలి తప్ప మరి ఒక లేడీ ఎస్ఐ మీద దాడి చేయడం చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే మరి ఒక మహిళా ఎస్ఐ మీద చేసుకోవడం పొరపాటు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు చెప్పుకోవాలి తప్ప, ఆ సమస్యను తీర్చుకోవాలి తప్ప వాళ్ళు ఎస్ఐ గారి మీద మరి చేసుకోవడం చాలా పొరపాటైన విషయం. దీన్ని మాదిగదండోర ఎంఆర్పిఎస్ ఎంఎస్పి తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఎంఆర్పిఎస్ దాన్ని సహించబోదని కొంచెం మేము ఆ చేసిన వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. దాని వెనుక ఎవరు ఉన్నా కూడా, ఈ కుట్ర వెనుక ఎవరు ఉన్నా కూడా వాళ్ళని ఎంఆర్పిఎస్ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టదు. ఎందుకంటే దాని మీద మేము చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది, రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి వస్తుంది, ధర్నాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చట్టాన్ని కాపాడేవాళ్ళు. పోలీస్ అంటే చట్టాన్ని కాపాడి ప్రజలను కాపాడి ప్రజల కోసం వాళ్ళు ఉండే ఒక వ్యక్తుల మీద, ఒక ఎస్ఐ మీద మరి దాడి చేయడం అంటే చాలా దురదృష్టకరమైన విషయం. ఇది కల్లూరులో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం. మేమందరం కూడా చాలా ఇబ్బందిగా మేము వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళని వెంటనే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అధికార పార్టీలో ఉన్నా, ప్రతిపక్షాల పార్టీలో ఉన్నా, లేకపోతే ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీ వెంటనే నిర్ణయం తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసుతో పాటుగా వాళ్ళని పార్టీ నుంచి రిమూవ్ చేయాలని వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి సంఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత మరి వివిధ పార్టీల మీద ఉన్నదని తెలియజేసుకుంటున్నాము. మరి దీని మీద ఎంఆర్పిఎస్ పూర్తి స్థాయిలో ఖండిస్తుందని తెలియజేసుకుంటూ మరి వాళ్ళకు ఇక్కడి నుంచొని ఈ కల్లూరు నుంచోనే మేము వాళ్ళకి అందరికి కూడా మరి సవాల్ విసురుతున్నాం. ఒకవేళ మళ్ళీ ఇలాంటి సంఘటనలు కనుక పునరావృతం అయితే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది ఉండదు. అది చాలా తీవ్రంగా మరి ఒక న్యాయబద్ధమైన విషయంలో పోరాటం చేసి దీన్ని ఎంత దూరంకైనా తీసుకుపోతామని ఎంఆర్పిఎస్ నుంచి తెలియజేస్తున్నాము. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.